అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వాణిశ్రీ గారు రచించిన ఆత్మ గౌరవం అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మాధవ్ రేపు అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. అతను వచ్చిన పని పూర్తయిపోయినందుకు సంతోషంగా ఉన్నాడు. నెల రోజులు ఇండియాలో ఉంటాను. మ్యాచ్ చూడ్డం, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్నీ అయిపోవాలి. లేకపోతే మళ్ళీ సంవత్సరం తర్వాతే నేను వచ్చేది అని ముందుగానే ఫోన్ చేసి చెప్పాడు తండ్రికి మాధవ్. అతను అనుకున్నట్లుగానే సంబంధం కుదిరి మమతతో పెళ్ళైపోయింది. 15 రోజుల తర్వాత మాధవ్ ప్రయాణమయ్యాడు అమెరికాకి. రేపు ఉదయమే మాధవ్ అమెరికాకి వెళ్ళిపోతున్నాడు అనగా ఆ రోజు రాత్రి మాధవ్ వచ్చి రాగానే గది బోల్టు వేసి మమతను అల్లుకున్నాడు. రేపే గదోయ్ నా ప్రయాణం, ఈరోజు నిన్ను అస్సలు నిద్రపోనివ్వను అంటూ చిలిపిగా అన్నాడు. మమత సంతోషంగా లేదు. ఆమె ముఖంలో దిగులు కనిపిస్తుంది. తను రేపే అమెరికాకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన ఎడబాటు వల్ల భార్యకు కష్టం కలగటం సహజమే కదా అనుకున్నాడు మాధవ్. మమత, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా అంటూ అనునయంగా అన్నాడు. అవునండి, ఉదయం నుంచి అనీజీగా ఉంది. చాలా బాధగా ఉంది. ఫీవర్ వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది అంది మమత. మాధవ్ ఆమె నుదుటి మీద అరచెయ్యి వేసి చూసి, ఫీవర్ ఏమీ లేదే అన్నాడు. ఆమె మాధవ్ కౌగిలి నుంచి తప్పించుకొని దూరంగా నిల్చుంది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకు ఏదో అనుమానంగా ఉంది అని తన బాధ ఏమిటో చెప్పేసింది. మాధవ్ ముభావంగా ఉండిపోయాడు. సరే, రెస్ట్ తీసుకో, రేపు హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు మాధవ్. మమత లైట్ ఆర్పేసి పడుకుంది. ఆమెకు నిద్ర పట్టలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆమె మనసులో మెదులుతున్నాయి. మర్నాడే మాధవ్ అమెరికా ప్రయాణం కావటంతో ఇల్లంతా హడావిడిగా ఉంది. అల్లుడికి సెండాఫ్ ఇవ్వటానికి మమత తల్లిదండ్రులు కూడా వచ్చారు. అతను అమెరికా తీసుకువెళ్ళటానికి పచ్చళ్ళు, పొడులు ప్యాకింగ్ చేస్తుంది మమత అత్తగారు పార్వతమ్మ. ఆడబిడ్డ రాగిని ఒకటే హడావిడి చేస్తుంది. వచ్చే పోయే వాళ్లతో ఇల్లంతా సందడిగా అనిపిస్తుంది. ఆ సందడిలో మమతని హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయాడు మాధవ్. సారీ మమత, నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళలేకపోయాను. రేపు అశ్రద్ధ చేయకుండా వెళ్ళు, రాగిణిని కూడా తోడు తీసుకెళ్ళు, సరేనా అంటూ చెప్పాడతను ఎయిర్పోర్టులో మమతను పక్కకు తీసుకెళ్ళి. మాధవ్. మమత సరే అన్నట్టుగా తల ఊపింది. కొత్త పెళ్లి కూతురు సంతోషంగా లేకపోవటం, దిగులుగా కనిపించటం చూసి అక్కడ ఉన్నవారంతా కూడా మాధవ్ వెళ్ళిపోతున్నందుకే మమత అలా ఉందేమో అనుకున్నారు అంతా. మాధవ్కి సెండాఫ్ చెప్పి ఇంటికి చేరుకునేటప్పటికీ తెల్లవారుజామైంది. మమత స్నానం చేసి టిఫిన్ చేసి 10 రెడీ అయిపోయింది. రాగిని ఇంకా నిద్రపోతూనే ఉంది. ఆమె ఆ ఇంటికి మహారాణి. మరి ఆమెకు 40 ఏళ్లుంటాయి. భర్త ఎందుకో విడాకులిచ్చాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. ఇంటి పెత్తనమంతా ఆమెదేనో. ఇంటి యజమాని అదే మాధవ్ తండ్రి గోపాలరావు మాత్రం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు. ఇంట్లో పని చేయటానికి, వంట చేయటానికి కూడా మనుషులున్నారు. రాగిని వాళ్ళందరినీ కూడా అజమాయిషీ చేస్తుంది. మమతకు అమెరికా వెళ్ళటానికి వీసా దొరికే వరకు అత్తగారింట్లోనే ఉండమని తల్లి చెప్పి వెళ్ళిపోయింది. కానీ అది ఆమెకు ఇష్టం లేదు. ఇక్కడ ఆమెకు ఏం తోస్తుంది? కొత్తగా పెళ్ళయింది, ఎవరూ సరిగ్గా తెలీదు. ఎలా ఇముడుతుంది అప్పుడే? పైగా రాగిని ఎవరో ఒకరిని అరుస్తూనే ఉంటుంది, కేకలు పెడుతూనే ఉంటుంది. మీ ఆడబిడ్డ నీకన్నా పెద్దది కాబట్టి వదిన అని పిలువమ్మా అని చెప్పింది తల్లి. రాగిని నిద్రలేచి స్నానం చేసేసరికి 11 దాటింది. వదిన, హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తారా అని అడిగింది మమత. ఏమ్మా, ఏమైంది అని అడిగింది రాగిని. నిన్నట్నుంచి అనీజీగా ఉంది వదినా అంటూ చెప్పింది. కోడలు చెప్పింది విని పార్వతమ్మ, అత్తయ్య వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళవే అందావిడ.
రాగిని తల ఊపింది. కారు ఇండోర్ హాస్పిటల్ పోర్టికోలో ఆగింది. ఈ హాస్పిటల్ మా మేనత్త జయలక్ష్మిదే మమత అంటూ కారు దిగగానే చెప్పింది రాగిని. అలాగా, ఇండోర్ హాస్పిటల్ పేరు చూసి నార్త్ ఇండియా వాళ్ళది అనుకున్నాను అంది మమత. అవునవును, మా అత్త లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆయన డాక్టరే. ఆయనది ఇండోర్, అందుకే ఆ పేరు పెట్టుకున్నారు హాస్పిటల్కి అని చెప్పింది రాగిని. డాక్టర్ జయలక్ష్మి మమతకి కొన్ని టెస్టులు చేయించి ఇంజెక్షన్ చేసింది. కనీసం నెల రోజుల పాటు రెగ్యులర్గా ఇంజెక్షన్స్ చేయించుకోవాలి అని చెప్పి మందులు కూడా వాడాలి అని చెప్పింది. రాగిణిని పక్కకి పిలిచి మాట్లాడింది. హాస్పిటల్కి వెళ్ళి వస్తుండగా కారులో ఎటువంటి మాట ముచ్చట లేకుండా ముభావంగా కూర్చుండిపోయింది రాగిణి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మమతకి ఏం అర్థం కాలేదు రాగిణి ఎందుకలా బిగుసుకుపోయిందో. ఇంట్లోకి వెళ్ళగానే మమతను నిలదీసింది రాగిణి. నీకు పెళ్ళి కాకముందు ఎంతమందితో సంబంధాలున్నాయి చెప్పు అంటూ తీవ్రంగా అంది రాగిణి. మమత షాక్ తిన్నట్లుగా అయిపోయింది. రాగిణి వైపు బిత్తర చూపులు చూస్తుంది. నోటి వెంట మాటలు రావటం లేదు. గొంతు ఎండిపోయింది. చలిజ్వరం వచ్చినట్లుగా వణుకు పుట్టింది. ఏడుపు, కోపం ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావు అంది మమత. అవును, నీకు వెనీరియల్ డిసీజ్ ఉంది అంది కోపంతో రాగిణి. పార్వతి ఆందోళనతో వాళ్ళిద్దరినీ చూస్తూ రాగిణి ఏం జరిగిందే అంటూ అడిగింది. అమ్మా, దీనికి సుఖవ్యాధి ఉందే అంది. దాంతో పార్వతమ్మ బిత్తరపోయింది. ఆ అంది అయోమయంగా చూస్తూ. అవునమ్మా, ఇది ఢిల్లీలో బీటెక్ చదివిందంటే గొప్పగా అనుకున్నాం కదా. అక్కడ ఇది ఎన్ని చెడు తిరుగుళ్ళు తిరిగిందో మరి. లేకపోతే ఆ జబ్బు ఎందుకొస్తుంది దీనికి అంటూ మమత వైపు అసహ్యంతో చూస్తూ అంది రాగిణి. పార్వతమ్మ హాల్లోని సోఫాలో కుప్పకూలిపోయింది. ఓరి దేవుడా, మాకు ఇటువంటి సంబంధం కుదిర్చావా అంది. ఆంటీ, నాకేం తెలీదు, నేను అటువంటి దాన్ని కాదు అంటూ ఏడుపు ఆపుకుంటూ అంటుంది మమత. బుకాయించకే, లేకపోతే అటువంటి జబ్బు నీకెందుకొస్తుంది అని నిలదీసింది రాగిణి. మమత ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. మెదడుని ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లుగా విలవిలలాడుతుంది. తను అనుమానించిందంతా జరిగింది. మాధవ్ పైకి కనిపించినట్లుగా బుద్ధిమంతుడు కాదు. మమత సెల్ ఫోన్ తీసి మాధవ్కి కాల్ చేసింది. అతని సెల్ నుంచి రెస్పాన్స్ రావటం లేదు. ఇంకా ప్లేన్లోనే ఉన్నాడేమో అనుకుంది. మమత కంటే ముందే రాగిణి తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. ఒరేయ్, మమత మంచిది కాదురా అంది మాధవ్ హలో అనగానే. ఏంటక్కా నువ్వనేది అన్నాడు మాధవ్. అవునరా, దాన్ని అత్తయ్య వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లాను. అత్తయ్య టెస్టులు చేయించింది. దానికి వెనీరియల్ డిసీజ్ ఉందని చెప్పి ట్రీట్మెంట్ కూడా మొదలెట్టింది అని చెప్పింది రాగిణి. అలాగా అన్నాడతను. ఎన్నో సంబంధాలు చూసి ఈ దిక్కుమాలిన సంబంధం చేసుకున్నావు నువ్వు. ఇప్పుడేం చెయ్యమంటావురా అందావిడ. ఏం చేయమంటానక్క, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించు, చేసేదేముందిలే అన్నాడు మాధవ్. అదేంట్రా అంత తేలిగ్గా అంటున్నావు అంది రాగిణి. మరేం చేస్తామక్కా అంటూ విసుగ్గా అన్నాడతను. ఏం చేస్తామా, నీతి లేని దానితో, చెడు తిరుగుళ్ళు తిరిగి జబ్బు తెచ్చుకున్న దానితో కాపురం ఎలా చేస్తావురా అంటూ తీవ్రంగా అంది రాగిణి. మాధవ్ మాట్లాడలేదు. అక్క, నేనిప్పుడు అర్జెంట్ పని మీద ఉన్నాను, తర్వాత నేనే కాల్ చేస్తాను అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడతను. తర్వాత మమత నుంచి కాల్ వచ్చింది. ఆమె చెప్పిందంతా విన్నాడు మాధవ్. ఇప్పుడే అక్క కూడా ఫోన్ చేసి చెప్పింది అన్నాడు మాధవ్ మమతతో. నాకేం అర్థం కావటం లేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకెవరితోనూ సంబంధాలు లేవు అంటూ హీన స్వరంతో చెప్పింది మమత. ఐ బిలీవ్ యూ మమత, తప్పంతా నాదే. నా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందని ఇండియాకి వచ్చినప్పుడు కాల్ గర్ల్స్తో తిరిగాను అంటూ నిజాయితీగా ఒప్పుకున్నాడతను. మాధవ్, మీ అక్క నేనే తప్పు చేసినట్లుగా తిరుగుబోతు దానినని మండిపడుతోంది. నన్ను ఇల్ట్రీట్ చేస్తోంది. ఆమెకు నిజం చెప్పేయండి అంది మమత.
అదంతా ఎందుకు? అక్కకు చెప్పడం, అమ్మకు చెప్పడం, నీకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయించమని చెప్పానులే, నో ప్రాబ్లం అన్నాడతను. నాకు ట్రీట్మెంట్ కాదు ముఖ్యం, వాళ్ళకి నిజం తెలియటమే ముఖ్యం. తప్పు నాది కాదు అని వాళ్ళకు తెలియాలి, లేకపోతే నాకు విలువ ఇవ్వరు అంది మమత. మమత, ప్లీజ్ డోంట్ బీ ఎగ్జైటెడ్. వాళ్ళదేముంది? అక్కడ ఎన్నాళ్ళుంటావు నువ్వు? వీసా రాగానే నా దగ్గరికి వచ్చేస్తావు కదా. ఇక అక్కతో అమ్మతో నీకు మాత్రం పనేముంది? నేనున్నాను కదా అన్నాడతను. అదేంటండి అలా అంటారు? వాళ్ళ దృష్టిలో నేనెప్పటికీ కూడా చెడ్డదానిలాగే మిగిలిపోవాలా అంది. మరి నేను తిరిగిపోతునని వాళ్ళతో ఒప్పుకోవాలా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ అన్నాడు మాధవ్. నిజం ఒప్పుకోండి, భయం ఎందుకు అంది మమత. నో అంటూ వాదించాడు మాధవ్. అంతలో మాధవ్ సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. మమత ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేశాడు. రాగిని సూటిపోటి మాటలు భరించలేక మమత పుట్టింటికి వెళ్ళిపోయింది. మమత హాస్పిటల్కి వెళ్ళి రావటం, మందులు మింగటం చూసి కమలమ్మ కూతుర్ని అడిగింది. ఏమైందే నీకు? ఎందుకు అన్నన్ని టాబ్లెట్లు మింగుతున్నావు అని. మమత జరిగిందంతా చెప్పింది. కమలమ్మ బాధపడింది. అంతకంటే ఏం చేస్తుంది? ఆడపిల్లను కన్న తల్లి కదా. కూతురు భవిష్యత్తు గురించి దిగులు పడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? అత్తగారింట్లో తన కూతురికి ఏం గౌరవం దక్కుతుంది? అల్లుడు జరిగిందంతా తన వాళ్ళకి చెప్పడమే సమంజసంగా ఉంటుంది. కానీ అల్లుడు అందుకు సిద్ధంగా లేడు. అటువంటప్పుడు సమస్యకు పరిష్కారం ఏమిటి అనుకుంటూ కమలమ్మ విషయం భర్త ప్రభాకర్రావుకి చెవిన వేసింది. అతని ముఖం జేవురించింది. తప్పు ఇతరుల మీదికి నెట్టేసేవాడు ఏం మనిషి అనుకున్నాడతను. మాధవ్ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా అంటూ అడుగుతున్నాడు మమతని. మమత మాత్రం పొడి పొడి సమాధానాలు మాత్రమే చెప్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత మాధవ్ మామగారికి ఫోన్ చేశాడు. తను ఇండియా వస్తున్నానని, మమతకి వీసా తీసుకొని రెడీగా ఉండమని. దానికి సమాధానంగా మామగారు, మమతతో మీరే మాట్లాడండి బాబు అన్నాడాయన. మమతకి ఫోన్ చేస్తే, మీరు ముందు మీ ఇంట్లో జరిగిందంతా చెప్పండి అంది. మాధవ్కి కోపం వచ్చింది. నిన్ను నా వెంట అమెరికా తీసుకెళ్తున్నాను కదా, మా వాళ్లతో నీకేంటి ప్రాబ్లమ్స్? వాళ్ళు నీతో పాటు ఉండరు కదా, అర్థం లేని కండిషన్లు పెడుతున్నావేంటి అంటూ గట్టిగా అడిగాడు. నాతో పాటు ఉండకపోయినా వాళ్ళ మనసుల్లో నేను చెడిపోయిన మనిషిననే భావం శాశ్వతంగా ఉంటుంది కదా. ఇప్పుడు నాతో ఉండకపోయినా ముందు ముందు రాకపోకలు ఉండవా? వాళ్ళంతా కూడా నాదే తప్పని అపోహలో ఉన్నారు. అది తొలగించవలసిన బాధ్యత మీదే కదా అంది మమత. నేను నా తప్పు అమ్మతోనూ అక్కతోనూ చెప్పుకోలేను, సారీ అని ఫోన్ కట్ చేశాడు మాధవ్. 2 నెలలు దాటింది. మాధవ్ ఫోన్ చేయటం మానేశాడు. మమత కూడా ఊరుకుంది. మమత క్లోజ్ ఫ్రెండ్ అమృత ఒకరోజు మమత వాళ్ళింటికి వచ్చింది. మాటల్లో, ఎప్పుడే నీ అమెరికా ప్రయాణం అంటూ అడిగింది అమృత. తెలీదే అంది మమత. అదేంటి, నీ హస్బెండ్ రమ్మనటం లేదా అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది అమృత. రమ్మంటున్నాడు, నీ దగ్గర దాపరికం ఎందుకు లేవే అంటూ తను ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అంతా చెప్పేసింది మమత. అమృత ముఖం జేవురించింది కోపంతో. అతను జరిగిందంతా కూడా వాళ్ళ అమ్మ అక్కలతో చెప్పడమే కాదు, నిన్ను అవమానించిన అతని అక్క మీ ఇంటికి వచ్చి సారీ చెప్పే వరకు కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకు. ఆత్మగౌరవం పోగొట్టుకుని బతకాల్సిన అవసరం ఏంటి? అందుకే నీకు కొన్ని అడ్రస్లు ఇస్తాను, నీ రెజ్యూమ్ని పంపు. ఏదో ఒక కంపెనీలోనైనా జాబ్ వస్తుంది కదా, అది సరిపోతుంది అంది అమృత. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉందే. ఇన్నాళ్ళు నాకు జాబ్లో చేరాలి అన్న ఆలోచననే రాలేదు. అడ్రస్లు ఇవ్వు, రేపే రెజ్యూమ్ని పంపిస్తాను. నాకు ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్గా ఉంటుంది అంది మమత. ఒరేయ్ మాధవ్, మమత జాబ్లో చేరిందటరా. నువ్వెటు దాన్ని కాపురానికి తీసుకువెళ్ళవని దానికి అర్థమై ఉంటుంది. దానికి విడాకులిచ్చేసేయి, మరొక పెళ్లి చేసుకుందువు గాని అని ఫోన్ చేసి తమ్ముడికి చెప్పింది రాగిని. నేను ఇండియాకి వస్తున్నానక్క, అప్పుడే సెటిల్ చేస్తాను అని చెప్పాడు మాధవ్. తర్వాత మాధవ్ ఇండియాకి వచ్చాడు.
తమ్ముడు వచ్చి రాగానే మొదలుపెట్టింది రాగిని. మమత ఢిల్లీలో చదువుకునేటప్పుడే బాగా తిరుగుబోతై ఉంటుంది అని, లేకపోతే అలాంటి జబ్బు దానికి ఎందుకు వచ్చి ఉంటుంది అని, దానితో కాపురం ఏమిటి, వెంటనే లాయర్ని కలిసి విడాకులు ఇమ్మని పోరు పెట్టింది. పార్వతమ్మ ముభావంగా ఉండిపోయింది. ఎన్నో సంబంధాలు చూసి చూసి చివరకు కోతులో పడ్డామే అని దిగులు పడుతుందావిడ. పెళ్ళై సంవత్సరం తిరగకుండానే విడాకులు, మళ్ళీ పెళ్ళి, ఏం కర్మమో అనుకుందే. చివరికి మాధవ్కి తప్పలేదు. అక్క, మీరనుకుంటున్నట్లుగా ఇందులో మమత తప్పు ఏమాత్రమూ లేదు, తప్పంతా నాదే, ఆమె అమాయకురాలు అంటూ నిజం చెప్పాడతను. రాగిని నోరు మూతపడింది. పార్వతమ్మకి కొంత రిలీఫ్ కలిగినట్లుగా నిట్టూర్చింది. తను వస్తున్నట్లుగా ముందుగానే ఫోన్ చేసి మమత ఇంటికి వెళ్ళాడు మాధవ్. సారీ మమత, నువ్వు కోరినట్లుగా అక్కకు అమ్మకు జరిగిందంతా చెప్పేశాను. ఇక నువ్వు బయలుదేరు, జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపో అన్నాడు మాధవ్. మమత పేలవంగా నవ్వింది. ఇప్పుడు నేనొక మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాను, వాళ్ళే నన్ను అమెరికాకు పంపిస్తారు, అప్పుడు వస్తాను అంది. మాధవ్ బిత్తరపోయాడు. నీకు కాపురం కంటే జాబే ముఖ్యమా అన్నాడు కోపంతో. ఆడదానికి కాపురమే ముఖ్యమని, అందుకే మామూలు ఆడపిల్లల్లాగే కాపురమే చేసుకుందామని పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత కొద్ది అనుభవంతోనే నా అభిప్రాయం మార్చుకున్నాను అంది మమత. మమత, మొండిగా వాదించకు, తప్పైపోయిందని ఒప్పుకున్నానుగా అంటూ అసహనంతో అన్నాడతను. తప్పులు మళ్ళీ మళ్ళీ జరగవని గ్యారంటీ ఏమైనా ఉందా? తప్పులు ముందు ముందు ఎన్ని జరుగుతాయో ఎవరికి తెలుసు? మళ్ళీ సారీలు పూరీలు ఇదంతా ఎందుకు? సారీలు చెప్పడానికి అహంకారం కూడా అడ్డొస్తుంది అన్న మమతతో, ఇంతకు నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు మమత అంటూ గట్టిగా అన్నాడు మాధవ్. ఒకరినొకరు అర్థం చేసుకోలేకే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. మగవాడు ఎట్లాగో బతుకుతాడు, మళ్ళీ మళ్ళీ పెళ్ళికి సిద్ధపడతాడు. ఆడదాని వయసు మీరుతుంది, బతకడానికి మెయింటెనెన్స్ కోసం పోరాడాలి, లేకపోతే పుట్టింటి వాళ్ళని దేబిరించాలి. అప్పుడు కావాలంటే జాబ్ దొరకదు. అందుకే తన కాళ్ళ మీద నిలబడే ఉండాలంటే జాబ్ చేసుకోవటం తప్పదు. మీలో మార్పు వచ్చిందో లేదో తెలుసుకోగల సమర్థత ఉంది. మళ్ళీ ఏ తప్పు చేయరని నమ్మకం కలిగాకే మీ దగ్గరికి వస్తాను అంటూ చెప్పింది మమత. ఇదే నీ నిర్ణయమా అంటూ అడిగాడు మాధవ్. అవును అంటూ దృఢంగా చెప్పింది మమత. మాధవ్ వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడు మాధవ్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు చాలా నచ్చింది మమత. నువ్వు అమెరికాకి వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అంటూ చెప్పాడు మాధవ్. థ్యాంక్స్ అంది మమత. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వాణిశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.